గట్టిగాను నా బిడ్డే నా బిడ్డే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. నిజంగానే చెప్తున్నానండి, ఈ న్యూస్ వినంగానే నాకైతే చాలా బాధ అనిపించింది. స్టార్టింగ్లో మా పాప అనే వర్డ్ మీకు అర్థమైందా, మా అమ్మ అని చెప్పేసి ఆ వర్డ్, ఆ పిలుపు వినంగానే నాకు ఎక్కడ గుండెల్లో టచ్ అవుతుందండి. నిజంగానే చాలా హ్యాపీనెస్ అవుతుంది. నిజంగానే చెప్పాలంటే ఆ పిలుపు వినడానికి అదృష్టం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. సో నాకు ఈ న్యూస్ ఏంటంటే, ఒక 1.5 ఇయర్ బాబును వదిలేసి బస్ స్టాప్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడి కోసం జంప్ అయిపోయింది. సో ఎందుకు అనిపించిందో మా మహాతల్లికి, మనం ఏదైనా తప్పు చేస్తే పిల్లల భవిష్యత్తు గురించి అన్న ఉండాలి, అది అత్యవసరానికైనా చేసి ఉండాలి. అంతే తప్ప ఇలా పిల్లలకే భవిష్యత్తు లేకుండా అనాథలుగా చేసేవి ఉండకూడదండి. నిజం చెప్తున్నాను, చాలా బాధ అనిపించింది. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించిందండి. ఏదైనా తప్పు చేస్తే పిల్లలు కొడతాము, మళ్ళీ వాళ్ళు ఏడుస్తుంటే చూడలేక వాళ్ళకు ముద్దులు పెట్టి అది చెప్పి ఇది చెప్పి నవ్వించడానికి చూస్తామన్నమాట. సో అది తల్లిదండ్రులు చేస్తారు ఎవరైనా. కానీ ఈ మహాతల్లికి ఏమనిపించిందో, చిన్న బాబుని వదిలేసి ఇలా తప్పు చేసింది. నిజంగానే అలా చేసి ఉండకూడదు. సో ఇదనమాట. వీడియో విషయానికి వస్తే, ఇంకా నేనైతే చికెన్ చేసి రసం పెట్టాను. మా పాప చూసారు, బొమ్మలు ఎన్నున్నా వీటితోనే ఆడుతుందండి.